ఒకవైపు తను ఆడి గెలిపించవలసిన మ్యాచ్, ఇంకొక వైపు తన తండ్రి చనిపోయాడనే దారుణ వార్త. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే 9 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన వ్యక్తి కదా. ఇతను ఒకసారి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగాడు అంటే బౌలర్ ఎవరైనా వేసే బాల్ మాత్రం ఈయనకి సాహో అని సలాం కొట్టాల్సిందే. సాధించాల్సిన పరుగులు ఎన్నైనా ఈయన కాలి కింద అడుగుల్లా మారాల్సిందే. ఇంకెవరో కాదు, చేజింగ్ మాస్టర్, రన్ మిషన్, అభిమానులందరూ ముద్దుగా పిలుచుకునే కింగ్ కోహ్లీ. అదేనండి మన విరాట్ కోహ్లీ గారు. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మరి పదండి కోహ్లీ గారిని కలిసి వద్దాం, అదే ఆయన గురించి తెలుసుకొని వద్దాం. విరాట్ కోహ్లీ న్యూఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో 1988 నవంబర్ 5న జన్మించారు. విరాట్ కోహ్లీ గారి తండ్రి గారి పేరు ప్రేమ్ కోహ్లీ. ఈయన వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్. తల్లిగారి పేరు సరోజా కోహ్లీ, ఈవిడ గృహిణి. మన విరాట్ కోహ్లీ గారికి చిన్న వయసు నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ క్రికెట్ ఆడడానికి ఇష్టపడుతూ ఉండేవారు. ఆ ఇష్టాన్ని గమనించిన తండ్రి ప్రేమ్ కోహ్లీ గారు విరాట్ గారికి 9 ఏళ్ళు రాగానే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ అప్పుడు కోచ్గా ఉన్న రాజ్ కుమార్ శర్మ గారు మన కోహ్లీ గారికి క్రికెట్లో ఎన్నో మెలకువలను నేర్పించారు. అలా తన ట్రైనింగ్ పూర్తవగానే 2002 అక్టోబర్లో అండర్-15 ఢిల్లీ తరపున ఆడడానికి సంసిద్ధమయ్యారు మన కోహ్లీ గారు. మొదటగా ఉమ్రీకర్ ట్రోఫీ ఆడి అందులో తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకర్షితులయ్యేలా చేసుకున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ వచ్చిన తర్వాత కోహ్లీ గారికి అగ్రెషన్ వచ్చింది, లేదా సక్సెస్ వస్తున్నప్పుడే ఆయన ఇంకా యాటిట్యూడ్గా ఆడుతున్నారు అనుకుంటారు. కానీ మొదటి నుంచి కోహ్లీ గారు అలాగే ఉండేవారు. తను ఆ మ్యాచ్లో ఆడుతున్న మొదటి సంవత్సరంలోనే ఆయన ఆట తీరును గుర్తించిన వారు ఆయన్ని కెప్టెన్గా నియమించేశారు. ఇప్పుడు కెప్టెన్గా చేయడమే తలకి భారంగా అనుకున్న రోజుల్లోనే ఆయన అండర్-15లో అంటే 14 ఏళ్ల వయసులోనే తన టీంకి కెప్టెన్గా బాధ్యత వహించారు. ఆ తర్వాత 2003-2004 సంవత్సరంలో ఢిల్లీ అండర్-17కి ఈయన కూడా తన స్థానాన్ని పొందగలిగారు. ఈ జట్టులోనే 2004-2005లో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీలో తన ప్రతిభను కనపరిచి ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేయటమే కాక 700 పరుగులు పైగా చేసి జట్టులోనే అత్యధిక స్కోర్ కొట్టిన బ్యాట్స్మెన్గా మన కోహ్లీ గారు నిలిచారు. అయితే ఒకసారి కోహ్లీ గారి తండ్రి గారిని టీంలో మీ అబ్బాయిని ఉంచాలి అంటే లంచం ఇవ్వాలి అని కోరారట. అయితే దానికి ప్రేమ్ కోహ్లీ గారు ఇచ్చిన సమాధానం, నా కొడుకు విరాట్ కోహ్లీ మీద నాకు నమ్మకం ఉంది, తన టాలెంట్తోనే తను తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు తప్ప ఇలాంటి షార్ట్కట్లేవి మాకు అక్కర్లేదు అని చెప్పారట. ఆ వయసులోనే విరాట్ కోహ్లీ గారి టాలెంట్ మీద వారి తండ్రి గారికి అంత నమ్మకం ఉండేది. ఆ తర్వాత 2006 ఫిబ్రవరిలో లిస్టియా మ్యాచ్లో ఆడడానికి ఢిల్లీ తరపున మన కోహ్లీ గారు సెలెక్ట్ అయ్యారు. అలాగే అదే సంవత్సరం నవంబర్లో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ల్లో కోహ్లీ గారు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు. ఆ టైంలో కోహ్లీ గారి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అయితే కోహ్లీ గారు ఆ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో కేవలం మొదటి మ్యాచ్లో 10 పరుగులే చేయగలిగారు. ఆ తర్వాత కర్ణాటకతో మ్యాచ్ జరుగుతుంది. మొదటి రోజు 40 పరుగులు మాత్రమే చేయగలిగారు. టీం చాలా కష్టాల్లో ఉంది. రెండవ రోజు మ్యాచ్ మొదలవుతుందనగా తన తండ్రి చనిపోయాడన్న విషాద వార్త కోహ్లీ గారికి తెలిసింది. అయితే టీంకి ఇప్పుడు ఆయన అవసరం ఉంది, కానీ తండ్రి చనిపోయాడన్న బాధ ఆయనకి తీరలేనిది. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూడడం తప్ప ఏమీ చేయలేడు. కానీ ఇక్కడ ఉండి ఆడితే తన తండ్రి అనుకున్నది సాధించిన వాడవుతాడు, అలాగే తన తండ్రికి ఇష్టమైన పని చేసిన వాడవుతాడు అని ఆలోచించి తనని తానే వాదార్చుకొని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగారు. ఇంకా తెలిసిందే కదా కోహ్లీ గారు విజృంభిస్తే ఎలా ఉంటుందో. ఆయన ఒక్కడే నిలబడి 90 పరుగుల వ్యక్తిగత స్కోరుతో టీంని గెలిపించారు. ఈ సంఘటనతోనే ఆయన నిజమైన యోధుడిలా మారాడు. ఒక్కసారిగా అందరి చూపు కోహ్లీ గారు వైపు తిరిగింది. ఎవరి కుర్రాడు తండ్రి చనిపోయిన క్రికెట్ మీద ప్యాషన్తో తన బాధ్యత తను నిర్వహించాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్లో 6 మ్యాచ్లు ఆడిన కోహ్లీ గారు 257 పరుగులు చేశారు. అయితే టాలెంట్ ఎంత ఉన్నా, క్రికెట్ అంటే ఎంత ఇష్టమున్నా ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వటం అంటే అది సాధారణమైన విషయం కాదు. అయితే వచ్చిన ప్రతి అవకాశంలోనూ బెస్ట్ కాక అంతకు మించి ఇస్తే కానీ ఆ పొజిషన్కి వెళ్ళలేరు. అయితే ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా అండర్-19 టీంలో తన ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలి.
కరెక్ట్గా అలాంటి అవకాశమే మన విరాట్ కోహ్లీ గారికి వచ్చింది. అదే అండర్-19 క్రికెట్ టీంలో స్థానం. అండర్-19 టీంలో 2006 జులైలో మన విరాట్ కోహ్లీ గారు స్థానాన్ని తన ప్రతిభతో సంపాదించుకోగలిగారు. ఇంగ్లాండ్లో ఇండియా జట్టు తరపున 3 వన్డే మ్యాచ్లు, 3 టెస్టు మ్యాచ్లను ఆడారు విరాట్ కోహ్లీ గారు. భారత జట్టు ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్ని అలాగే వన్డే మ్యాచ్ సిరీస్ని కైవసం చేసుకునేలా మన విరాట్ కోహ్లీ గారు బ్యాటింగ్ ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత అండర్-19 తరపున పాకిస్తాన్లో పర్యటించిన మన విరాట్ కోహ్లీ గారు అక్కడ కూడా తన బ్యాట్కు ఉన్న పవర్ ఏంటో చూపించారు. ఇక 2008 ఫిబ్రవరిలో మలేషియాలో జరిగిన అండర్-19కి కోహ్లీ కెప్టెన్గా ఉండి తన టీంతో కప్పును గెలిచాడు. ఆ సమయంలో మన విరాట్ కోహ్లీ గారు 6 మ్యాచ్ల్లో 235 పరుగులు చేశారు. ఆ టైంలో మన విరాట్ కోహ్లీ గారు బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్కి ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్ స్పెషల్ ఏమిటి అంటే ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి ఉంటుంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మొత్తానికి భారత క్రికెట్ టీంకి ఎంపికయ్యారు మన విరాట్ కోహ్లీ గారు. 2008 ఆగస్టులో శ్రీలంకలోనూ అలాగే పాకిస్తాన్తోనూ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యారు. ఈ ట్రోఫీకి ఎంపిక అవడానికి ముందు మన విరాట్ కోహ్లీ గారు లిస్టియా మ్యాచ్ల్లో కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడారు. నిజానికి అప్పుడు ఓపెనర్స్గా ఉన్న సచిన్ మరియు సెహ్వాగ్ గారు ఇంజరీస్తో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల కోహ్లీ గారికి 19 ఏళ్ల వయసులో ఓపెనర్గా అవకాశం వచ్చింది. అయితే మొదటి మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే సాధించగలిగారు విరాట్ కోహ్లీ గారు. కానీ 4వ మ్యాచ్ వచ్చేసరికి 54 పరుగులు చేసి మొదటి హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నారు విరాట్ కోహ్లీ గారు. అప్పుడు 3-2 తేడాతో భారత్ జట్టు విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగే వన్డే మ్యాచెస్కి మన జట్టు తరపున విరాట్ కోహ్లీ గారు ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో జట్టులోకి వచ్చాననుకున్నప్పటికీ సచిన్ సెహ్వాగ్లు మళ్ళీ ఇంజరీస్ తగ్గి జట్టులోకి రావడంతో మన కోహ్లీ గారు మ్యాచ్లో ఆడలేకపోయారు. కానీ ఆ సమయంలో వరుసగా స్టార్ క్రికెటర్లు ఎవరో ఒకరు ఇంజరీస్ బారిన పడుతుండడంతో మన కోహ్లీ గారిని వారి ప్లేస్లో తీసుకొని ఆడించడం జరిగింది. అయితే కోహ్లీ గారి డ్రీమ్ ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడాలి అని. మరి ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోకుండా ఎలా వదులుతారు? వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇండియా 130 పరుగులు కొట్టాల్సి ఉండగా 79 పరుగులు మన విరాట్ కోహ్లీ గారే కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు భారత్కి ఒక కొత్త పరుగుల వీరుడు వచ్చాడు అనేలా ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత 2009 నుండి విరాట్ కోహ్లీ గారు భారత్కు రిజర్వ్ బ్యాట్స్మెన్గా ఉన్నారు. అయితే శ్రీలంక భారత్తో 4 వన్డే మ్యాచ్లు ఆడడానికి భారత పర్యటనకు రాగా ఆ మ్యాచ్ల సమయంలోనే విరాట్ కోహ్లీ గారికి మరలా సువర్ణ అవకాశం లభించింది. అది ఎలా అంటే యువరాజ్ సింగ్ గారు గాయాల కారణంగా ఆ 4 మ్యాచ్లు ఆడలేకపోయారు. యువరాజ్ సింగ్ గారి స్థానంలోనే మన విరాట్ కోహ్లీ గారు ఆ 4 మ్యాచ్లు ఆడారు. ఈ సిరీస్లోనే మన విరాట్ కోహ్లీ గారు మొదటి సెంచరీని నమోదు చేశారు. అలాగే గౌతమ్ గంభీర్ గారితో అతి ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందించారు ఇండియన్ టీంకి. 114 బంతుల్లోనే 107 పరుగులు చేసి తనేంటో మరొకసారి చూపించాడు. ఇంకేముంది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మళ్ళీ మన విరాట్ కోహ్లీ గారికే దక్కింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన టోర్నీలో సచిన్ గారు తప్పుకోవడంతో ఆయన ప్లేస్లోకి మన విరాట్ కోహ్లీ గారు వచ్చారు. అయితే విరాట్ కోహ్లీ గారి జీవితంలో కూడా ఒక విశేషం ఉంది. అది ఏమిటంటే సచిన్ టెండూల్కర్ గారు, సురేష్ రైనా గారు తన 22వ బర్త్డేలు జరుపుకునే లోపే వారిరువురికి 2 సెంచరీలు నమోదై ఉన్నాయి. అదే జాబితాలో మన విరాట్ కోహ్లీ గారు కూడా జాయిన్ అయ్యారు. 2010 జూన్లో మన విరాట్ కోహ్లీ గారికి వైస్ కెప్టెన్ అవకాశం వచ్చింది. అది ఎలా అంటే గనక దిగ్గజ ఆటగాళ్ళందరూ తప్పుకోవడంతో శ్రీలంక జింబాబ్వే ముక్కోనపు సిరీస్లో మన విరాట్ కోహ్లీ గారు వైస్ కెప్టెన్ అయ్యారు. విరాట్ కోహ్లీ గారి జీవితంలో మర్చిపోలేనిది 2011 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్లోనే బంగ్లాదేశ్పై మన విరాట్ కోహ్లీ గారు సెంచరీని సాధించారు మొదటి మ్యాచ్లోనే. వరల్డ్ కప్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డుని నెలకొల్పారు మన విరాట్ కోహ్లీ గారు. అయితే విరాట్ కోహ్లీ గారి టెస్ట్ తెరంగేట్రం మాత్రం 2011లో వెస్టిండీస్తో జరిగింది. కానీ వన్డేల్లో సాధించినంత ఫాస్ట్గా టెస్ట్లో సాధించలేకపోయారు. మొదట్లోనే తడబడ్డారు మన విరాట్ కోహ్లీ గారు. దానివల్ల జులైలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కి మన విరాట్ కోహ్లీ గారిని సెలెక్ట్ చేయలేదు. కానీ యువరాజ్ సింగ్ గారు గాయాల కారణంగా ఆ మ్యాచ్ ఆడలేకపోవడం వల్ల మన విరాట్ కోహ్లీ గారిని రీకాల్ చేశారు. టెస్టులో అంతగా రాణించలేకపోయినప్పటికీ 2011లో వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచారు మన విరాట్ కోహ్లీ గారు.
అప్పటికి 34 మ్యాచ్ల్లో 1381 రన్స్ సాధించాడు మన విరాట్ కోహ్లీ గారు. ఇందులో మొత్తంగా 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలని నమోదు చేశారు. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన ముక్కోనప్ సిరీస్లో ధోని గారు గాయం కారణంగా దూరం అవ్వడంతో కోహ్లీ గారు భారత జట్టుకి కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే ప్రతి మనిషికి జీవితంలో ఏదో తప్పటడుగు పడినట్టుగానే మన కోహ్లీ గారు కూడా మంచి బ్యాట్స్మెన్గా రాణిస్తున్న సమయంలోనే పార్టీస్ అని, అలాగే పబ్స్ అని, పార్టీ కల్చర్కి అలవాటు పడడంతో పాటు తన ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో ఒకానొక సమయంలో బ్యాటింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారట. అటువంటి సమయంలోనే విరాట్ కోహ్లీ గారికి జట్టులో అవకాశం ఉంటుందో లేదో అనుకున్నారట. అయితే ఒక మ్యాచ్కి ఛాన్స్ వచ్చింది. ఇంకేముంది, అసలు నేను దేనికోసం క్రికెట్కి వచ్చాను, అది వదిలేసి ఏం చేస్తున్నానో అని తనకి తానే ఆలోచించుకొని కష్టతరమైన ఎక్సర్సైజ్లు, భరించలేని డైట్లు చేసి మొత్తానికి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అయితే వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో రెండో మ్యాచ్లో కెప్టెన్గా తన సెంచరీని నమోదు చేశారు విరాట్ కోహ్లీ గారు. 2013 జులై నుంచి ఇక జట్టులోని సీనియర్ ప్లేయర్స్ అందరూ ఒకరొకరిగా విశ్రాంతి తీసుకోవడంతో విరాట్ కోహ్లీ గారు పూర్తి తరహా కెప్టెన్గా మారిపోయారు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరపున $30,000 మన విరాట్ కోహ్లీ గారిని కొన్నారు. అప్పటి నుంచి వరుసగా 8 సీజన్ల పాటు ఆయనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్గా వ్యవహరించారు. కానీ టీం మొత్తంలో ఒక్కడే ఆడితే కప్పు అనేది రాదు కదా. అలాగే ఆర్సీబీ ఎంత ట్రై చేసినా కప్పు కొట్టలేకపోయారు. నిజానికి కోహ్లీ గారు గ్రౌండ్లోకి దిగారు అంటే ఆ అగ్రెషన్ అందరికీ తెలిసిపోతుంది. ఎంతోమంది ఈయన దూకుడుతో ఉంటాడని లేదా అహంకారి అని అంటూ ఉంటారు. కానీ సహజసిద్ధంగానే ఆయనకి చిన్నతనం నుంచి ఆ అగ్రెషన్ ఉందట. ఫీల్డ్లోనే కాదు, బ్యాటింగ్లోనూ ఆయన ఆ అగ్రెషన్తోనే ఎదుటివారిని డి అంటే డి అనేలా ఆడుతూ ఉంటారు. సాధారణంగా ఏ జట్టుకైనా భారీ లక్ష్యం ఉంది అంటే బ్యాట్స్మెన్లు తడబడడం సహజం. కానీ విరాట్ కోహ్లీ గారికి మాత్రం అది నిజమైన మజా అట. ఛాలెంజెస్ అంటే ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారట. అందువల్లనే లక్ష్యం ఏదైనా, పరుగులు ఎన్నైనా కొట్టడంలో ఎంతో మజా తీసుకుంటూ ఉంటానంటారు విరాట్ కోహ్లీ గారు. దీనికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మాజీ క్రికెట్ ప్లేయర్స్ అందరూ వారి టీమ్స్కి ఇచ్చే సలహా ఏమిటి అంటే, ముఖ్యంగా బౌలర్స్కి ఇచ్చే సలహా ఏమిటి అంటే, మీరు ఇండియాతో ఆడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీని కవ్వించి రెచ్చగొట్టకండి అని చెప్తారట. ఎందుకు అంటే ఒక్కసారి విరాట్ కోహ్లీ అగ్రెషన్ మూడ్లోకి వచ్చాడంటే ఒక టీం కొట్టవలసిన స్కోర్ని తనొక్కడే నించొని కొట్టేయగలడు కనుక. అలాంటి సంఘటన ఒకసారి 2014-15 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో జరిగింది. ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ జాన్సన్ విరాట్ కోహ్లీ గారిని రెచ్చగొట్టగా రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ గారు ఏకంగా 4 సెంచరీలను సాధించారు. అంతేకాక ఫీల్డింగ్లో కూడా విరాట్ కోహ్లీ గారిని షార్ప్ ఫీల్డర్ అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఎంత దూరంలో ఉన్నా ఆయన వేసే త్రో మ్యాక్సిమం వికెట్లకి తగిలేలాగే ఉంటుంది. అలాగే తన దరిదాపుల్లో బాల్ వస్తుంది అంటే కింద రాకెట్ వెళ్ళినంత వేగంగా వెళ్ళి మరీ పడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఎంతోమంది ఫ్యాన్స్ అతన్ని చిరతపులిలా పరిగెడతాడు అంటుంటారు. మరి ఇటువంటి ప్లేయర్కి అవార్డులు రివార్డులు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి. 2013లో ఆయన ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఆయనకి అర్జున అవార్డు దక్కింది. 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2017-18కి గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు, 2018లో ఐసీసీ బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు. 2017 డిసెంబర్ 11న సినీ తార అయిన అనుష్క శర్మ గారిని వివాహం చేసుకున్నారు మరి విరాట్ కోహ్లీ గారు. వీరికి 2021లో వామిక అనే పాప కూడా పుట్టింది. అలాగే వీరికి అకాయ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గారు ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. జిమ్లో గంటల తరబడి తన బాడీని ఫిట్గా ఉంచుకుంటూ ఉంటారు. విరాట్ కోహ్లీ గారికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతేకాక ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక్క పోస్ట్ పెట్టాడంటే ఆ పోస్ట్ వెనక అభిమానులందరూ. అందువలనే ఆయన ఎన్నో బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు. ప్రపంచం మొత్తంలో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ గారి తర్వాత మళ్ళీ మన విరాట్ కోహ్లీ గారి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న వ్యక్తుల జాబితాలో నిలిచారు. ఓన్లీ సంపాదించింది దాచుకోవడమే కాదు, ఎదుటివారి కోసం ఖర్చు చేయడంలోనూ ముందుంటారు విరాట్ కోహ్లీ గారు. 2013లోనే విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అని స్థాపించి ఎన్నో సేవలను అందిస్తున్నారు. ఓన్లీ బ్యాట్స్మెనే అనుకుంటే అది పొరపాటే. ఒకసారి విరాట్ కోహ్లీ గారు వేసిన మొదటి బంతిలోనే ఇంగ్లాండ్ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ గారి వికెట్ని అందుకోవడంతో
మొదటిసారి బౌలింగ్లోనే అంతర్జాతీయ వికెట్ సాధించిన ప్లేయర్గా కూడా నిలిచారు మన విరాట్ కోహ్లీ గారు. అంతేకాకుండా మరి రన్ మిషన్ అన్నప్పుడు అతనుకున్న ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. 1000 పరుగులు, 4000 పరుగులు, 5000 పరుగులు, 6000 పరుగులు, 7000 పరుగులు, 8000 పరుగులు, 9000 పరుగులు, 10,000 పరుగులు ఫాస్ట్గా కంప్లీట్ చేసిన ఏకైక ప్లేయర్ మన విరాట్ కోహ్లీ గారు మాత్రమే. అలాగే 63 మ్యాచ్లకు గాను కెప్టెన్సీ వహించిన మన విరాట్ కోహ్లీ గారు దాదాపు 37 మ్యాచుల్లో విజయాన్ని సాధించి టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ విజయాలు గల కెప్టెన్గా పేరును నమోదు చేసుకోగలిగారు. వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు కంప్లీట్ చేయడంతో పాటు లెజెండ్ ఆఫ్ ది క్రికెట్ అనే మన సచిన్ టెండూల్కర్ గారి రికార్డును కూడా బ్రేక్ చేశారు. అలాగే ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పారితోషికం 17 కోట్లు తీసుకున్న ఒకే ఒక్క ఆటగాడిగా రికార్డుని నెలకొల్పారు మన విరాట్ కోహ్లీ గారు. అంతేకాక ప్రతి ఒక్క కోహ్లీ అభిమాని మా వాడి కింగ్ అనేలా నిలబెట్టుకోగలిగారు మన విరాట్ కోహ్లీ గారు. ఆట ఆడటమే కాక ఫామ్ కోల్పోయిన తర్వాత కూడా ద కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు మన విరాట్ కోహ్లీ గారు. అంతేకాక పాకిస్తాన్లోని మన కోహ్లీ గారి అభిమానులు ఒక్కసారైనా రిటైర్ అయ్యేలోపు మ్యాచ్ ఆడి వెళ్ళండి కోహ్లీ, రిటైర్ అయ్యేలోపు అని అడుగుతున్నారట. అంతలా ఫ్యాన్స్ని సంపాదించుకోగలిగారు మన విరాట్ కోహ్లీ గారు. ఇది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కానీ విరాట్ కోహ్లీ గారు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. మీలో ఎంతమందికి విరాట్ కోహ్లీ గారు అంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ విరాట్ కోహ్లీ ఫ్యాన్కి కూడా పంపించి ఆనందించండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.